మొగిలిపాలెం సర్పంచ్ నేను. మొగిలిపాలెంలో గ్రామ కార్యదర్శి గత కొన్ని రోజులుగా అంటే దాదాపు 2 నెలలుగా ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు వచ్చినాయి, గ్రామ పంచాయతీ నిధులు ఏమొచ్చినాయి అనేది ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. గత వారం రోజుల క్రితం మేము ఏమొచ్చినాయి అని అడగగా ఏమీ రాలేదు అనే సమాధానం చెప్తే నేను వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్న బ్యాంక్లో తీసుకుంటే దాంట్లో ఒక 4 లక్షల ట్రాన్సాక్షన్ నాకు కానీ మా ఉప సర్పంచ్కి కానీ మా కార్యవర్గానికి కానీ ఎవరికి తెలియకుండా 4 లక్షల ట్రాన్సాక్షన్ మా యొక్క అధికారం కల్పించిన అంబేద్కర్ కల్పించిన అధికారాన్ని చెక్ దుర్వినియోగానికి పాల్పడ్డాడు కార్యదర్శి. అది చాలా ఘోరంగా బాధపడి మేము వచ్చి డిపిఓ గారికి కంప్లైంట్ చేయడం అయింది. డిపిఓ గారు ఇప్పటివరకు వారం రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి ఇవాళ చర్యలు తీసుకోమని మండల్ ఎంపీడీఓ ఆఫీస్లో మీటింగ్ ఉంటే అధికారులకు నేను విన్నవించుకున్నా. వాళ్ళు చర్యలు తీసుకుంటారా తీసుకోరా వేచి చూడాలి. 2 రోజుల తర్వాత చర్యలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. దయచేసి మా యొక్క చెక్కు దుర్వినియోగం అవ్వడం వల్ల మా యొక్క ప్రజలను, మా గ్రామ ప్రజలను కానీ, గ్రామ సర్పంచ్గా నన్ను కానీ, మా ఉప సర్పంచ్ కానీ, కార్యవర్గాన్ని కానీ తీవ్ర అవమానపరిచారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీ సంతకాలు ఉన్నాయా దాని మీద? ఇలాంటి సంతకం లేదు, మేము ఎలాంటి సంతకం చేయలేదు, మాకు అసలు తెలియదు. ఇప్పటి వరకు షాక్ అయినాం మేము. మాకు తెలిసిన తర్వాత ఎలా దుర్వినియోగం అయినాయి, మా చెక్కు సంతకం లేకుండా మేము ఎలాంటి సంతకం లేకుండా ఎలా చేస్తామని అడిగితే ఆయన పైన ఉండేది ఒత్తిడి అని ఏదో కహానీ చెప్తుండు. అది ఎవరు ఒత్తిడి చేశారా ఏం కథ వాళ్ళే అధికారులు ఎంక్వైరీ చేసి వాళ్ళు నిరూపించాలి అని కోరుకుంటున్నాం.